ఐ కాల్ యూ బ్యాక్. తారక్. హా డాడీ. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది తారక్. రీజన్ ఏంటి డాడీ? నువ్వు తాగావో లేదో తెలుసుకోవడానికి అప్పుడప్పుడు నీకు హలో చెప్పేవాణ్ణి. అప్పుడు నువ్వు హలో అంకుల్ అని, సారీ హలో డాడీ అని తడబడేవాడివి. మనిషే కాదు, మాట కూడా తడబడుతుందని గమనించేవాణ్ణి. ఈరోజు నువ్వు తాక్కుండా ఇంటికొస్తే ఈ తండ్రికి ఇంతకన్నా ఆనందం ఏముంటుంది? తాగాలనిపించలేదు డాడీ. అశోక్ దమ్ము కొడతావా అని అడిగినా నాకు వద్దన్నాను. నిన్నిలా చూడాలని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను తారక్. నా కొడుకులో ఎన్నో బెస్ట్ క్వాలిటీస్ ఉన్నా సరే డ్రింక్ చేసే బ్యాడ్ హ్యాబిట్ ఉందని నలుగురు మాట్లాడుకుంటుంటే నేను నలిగిపోయేవాణ్ణి. వ్యక్తిత్వంలో ఉన్నతంగా ఉన్న నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారని బాధపడేవాణ్ణి. ఇక మీదట నువ్వు ఇలాగే ఉంటావుగా? చెప్పలేం డాడీ. మళ్ళీ నా మనసుకి గాయమైతే మంచినీళ్ళు కూడా ముట్టనేమో. అంటే మంచినీళ్ళకి బదులుగా మందే తాగుతావా? ఏమైంది డాడీ అలా మాట్లాడుతున్నావు? నోనో, అలాంటిదేం లేదు. నేను క్యాజువల్గా చెప్పానంతే. లేదు తారక్, నువ్వెంతో బాధలో ఉంటే తప్ప ఇలా మాట్లాడవు. మీ నాన్న నీకు ఫ్రెండ్లా ఉంటాడని నీకు తెలుసు కదా. ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకో. అఫ్కోర్స్. చివరికి నువ్వు నేను మిగిలిపోతామేమో డాడీ. అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఎందుకో అలా అనిపించింది డాడీ. చూడు తారక్, నువ్వు నిలబడి హ్యాపీగా లైఫ్ని షేర్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. కొడుకు కోడలు ఇద్దరు చక్కగా కాపురం చేసుకోవాలని కలలు కంటున్నాను. డాడీ, అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారనుకుంటా. నా బాధ నీకు ఇప్పుడు అర్థం కాదు. నువ్వు కూడా తండ్రి అవుతావు కదా, అప్పుడు తెలుస్తుంది.